వెల్కమ్ టు హలో లేడీస్. ముందుగా మీ అందరికీ దసరా నవరాత్రుల సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేసుకుంటూ ఈ రోజు మన హలో లేడీస్ లో ఉప్పాడ ఫ్యాబ్రిక్ గురించిన విశేషాలను చూద్దాం. ఉప్పాడ చీరలకు ప్రత్యేకతగాంచింది కాకినాడ ప్రాంతం. ఈ పట్టణానికి అతి చేరువలో ఉన్న చేనేత గ్రామం ఉప్పాడ. నాగరికతకు వస్త్రం చిహ్నమైతే ఆ వస్త్ర సౌందర్యం కోసం తహతహలాడే మహానగరాలకే తలుకు బెళుకులు అద్దుతుంది ఉప్పాడ చీర. ఇక్కడ ప్రతి ఇల్లు ఒక కుటీర పరిశ్రమ, ప్రతి వీధి ఒక షాపింగ్ మాల్. ఆరబోసిన తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ వాణిజ్య కేంద్రంగా, జిల్లా ప్రధాన కేంద్రంగా అలరారుతున్న సుందర నగరం కాకినాడ. కాజాలకే కాదు, ఉప్పాడ పట్టుచీరలకు కాకినాడ ప్రాంతం పెట్టింది పేరు. కాకినాడ పట్టణానికి అతి చేరువలో ఉన్న ఈ చేనేత గ్రామం గూనపెంకు ఇళ్లతో, కొబ్బరి చెట్లతో, పచ్చని పైరులతో కళకళలాడుతూ సందర్శకులను అలరిస్తుంది. నాగరికతకు వస్త్రం చిహ్నమైతే ఆ వస్త్ర సౌందర్యం కోసం తహతహలాడే మహానగరాలకే తళుకు బెళుకులు అద్దుతున్న చిరు పల్లెటూరు ఉప్పాడ. ఇక్కడ ప్రతి ఇల్లు ఒక కుటీర పరిశ్రమ, ప్రతి వీధి ఒక షాపింగ్ మాల్. ఉప్పాడ చేనేత పరిశ్రమ ఏంటంటే, సముద్రం అనేది ఎక్కడ ఉంటుంది అక్కడ మత్స్యకారుడు ఉంటాడు. సముద్రంలో గాలి ఎక్కడైతే తేమ ఉంటుందో అక్కడ అతి సహజంగా ఈ చేనేత కార్మికులు ఉంటారు. బాంబేలో కూడా డెవలప్ కావడానికి కారణం అదే. ఉప్పాడకు ఒక పక్క చేపలు, ఒక పక్క చేనేత చీరలు. వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ ప్రక్రియ ఉప్పాడలో. రంగుల దారాలు సుందర హంగులు జడిపితే ఆ అందం అతిశయం, వాటి ఆకర్షణ అద్భుతం. ఇంద్రధనుస్సులోని రంగులను ఈ నేతకారుల చేతుల్లో నేయబడి అందమైన చీరలుగా అతివలను చుట్టుకుంటున్నాయా అన్నట్లు ఉంటాయి ఈ ఉప్పాడ చీరలు. రంగురంగుల దారాలు ఒకదానికొకటి జతపడితే హంగుల చీరలు తయారవుతాయి. సుందరాంగుల పొంగులకు ఈ హంగులు జతపడితే అందం అతిశయిస్తుంది, ఆకర్షణ ఇనుమడిస్తుంది. ఇంద్రధనుస్సులోని రంగులను రంగుదారాలుగా మార్చుకుని నేత కళాకారులు నేసే చీరలే మహిళామణులకు మరకత మాణిక్యాల కన్నా అపురూపమవుతున్నాయి. ఉప్పాడ చీరలు ప్యూర్ పట్టు జరీతో మిళితమై ఉంటాయి. ఒకవైపు మోడర్న్ గా, మరోవైపు ట్రెండీగా, లేటెస్ట్ టేస్ట్ తో, డిఫరెంట్ మోడల్స్ తో అందరి మనసును దోచుకుంటాయి. తెలుగువారి చేనేత ప్రతిభను దేశ దేశాలకు చాటుతున్న అపురూప వస్త్రనందనవనం ఉప్పాడ. అందానికి, ఆధునికతకు, స్టైల్కు, సంప్రదాయానికి నిలువుటద్దాలు, కాంటెంపరీ కళాఖండాలు ఉప్పాడ చీరలు.
ప్యూర్ పట్టు శారీస్ కు, పట్టు జరీ చీరలకు ఉప్పాడ పెట్టింది పేరు. మోడర్న్ టేస్ట్ కు, గ్లోబల్ ట్రెండ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ ఉప్పాడ శారీస్. లేటెస్ట్ టేస్ట్ తో డిఫరెంట్ మోడల్స్ కోరుకునే వారికి వన్నెల హరివిల్లు, నేత కళ పుట్టిల్లు ఉప్పాడ పట్టు చీర. తెలుగువారి చేనేత ప్రతిభను దేశ దేశాలకు చాటుతున్న అపురూప వస్త్ర నందనవనం ఉప్పాడ. ఖండాంతర ఖ్యాతి గడించిన ఈ చీరలు నేత కళాకారులు తీర్చిదిద్దుతున్న అద్భుత కళాఖండాలు. ఇంటి పట్టున ఉండే ఇల్లాలు, ఆఫీసుకు వెళ్లే ఉద్యోగినులు, అధునాతన యువతులు కూడా ఉప్పాడ చీరలో కనిపించాలని, మెరుపులు మెరిపించాలని ఉత్సాహపడుతూ ఉంటారు. కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడి చానలు సైతం ఈ పట్టుచీర కట్టులో ఆకట్టుకునే తంత్రం ఏదో ఉందని గట్టిగా నమ్ముతారు. అందుకే ఉప్పాడ పట్టుచీర పేరు మహానగరాలలోనూ మారుమోగుతోంది. ఈ ప్రదేశంలో ఉప్పాడలో చేనేతటువంటి వాళ్ళు చేసేటువంటి డిజైన్స్ కానివ్వండి, వాళ్ళు చేసేటువంటి కలర్స్ కానివ్వండి, ఒక ప్రత్యేకతను సంతరించుకొని ఉంటాయి. కారణం ఏంటంటే ఇది ఈరోజు వచ్చింది, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కాబట్టి ఆ చరిత్రను కాపాడుకునేటువంటి ప్రక్రియలో ప్రతి చేనేత కార్మికుడు కూడా దాని మీద ఎంత మిగులుతోంది, దాని మీద ఎంత శ్రమ వస్తోంది అనే దానికంటే కూడా మన తాలూకు ఉప్పాడ తాలూకు ఈ చేనేత వస్త్రాల తాలూకు ఈ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం కలిగినటువంటి చేనేత కార్మికులు ఉండడంతోనే ఇన్ని వందల సంవత్సరాల పాటు ఈ పేరు అనేది చెడకుండా క్వాలిటీ అనేది ఈ ఉప్పాడ చేనేత పరిశ్రమ ఇంతలా డెవలప్ చేసుకుంటూ ఉప్పాడ ఈ చీరను ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడేవారు ఉన్నారంటే ఖచ్చితంగా నమ్మి తీరాల్సిందేనండి. ఎందుకంటే ఉప్పాడలోని డిజైన్స్ ఒక అద్భుతమైతే దానికి ఉండే మన్నిక, అభిరుచి, కళాకారుల అంకిత భావం దాని పేరు ప్రతిష్టలను పెంచేటట్లు చేశాయి. ఎక్కడో ఉప్పాడ చీరకు కొన్ని ప్రత్యేకతలున్నాయండి. పెద్ద బోర్డర్లు, చిన్న బోర్డర్లతో చాలా పల్చగా ఉండి కళ్ళు చెదిరే డిజైన్లతో కనువిందు చేయటం ఈ చీరల స్పెషాలిటీ. పళ్ళు రిచ్గా, బార్డర్ చిన్నగా, కాంట్రాస్ట్ కలర్స్తో ఈ చీరలు ఎంతో అందంగా ఉంటాయి. పెద్ద పెద్ద బార్డర్లు, చిన్న చిన్న బార్డర్లు, లైట్ వెయిట్, హెవీ వెయిట్ సారీస్ ఏవైనా సరే కళ్ళు చెదిరే డిజైన్లతో కనువిందు చేయడం ఉప్పాడ చీరల ప్రత్యేకత. హై కంఫర్ట్ ఉండే ఆఫీస్ వేర్, పార్టీ వేర్, రెగ్యులర్ ఉప్పాడ చీరలను నగరాలలో ఉండే మహిళలు ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. ఆఫీసులలో ఎక్కువసేపు కూర్చున్నా, కారులో, బైక్పై దూరాలు జర్నీ చేసినా ఈ చీరలు నలిగిపోకుండా ఉంటాయి. పళ్ళు రిచ్గా, బార్డర్ చిన్నగా, కాంట్రాస్ట్ కలర్స్లో ఈ చీరలు ఎంతో అందంగా ఉంటాయి. వీటిలో హాఫ్ పళ్ళు శారీస్ కూడా కుర్రకారు మనసులు కొల్లగొడుతున్నాయి. సంప్రదాయ సౌందర్యం చెడకుండానే కట్టుకునే వారికి హాయిగా అనిపించేలా నేయడంలోనే నేతగాళ్ల పనితనమంతా ఉంది. స్టెప్స్ పెట్టి కట్టుకున్నా ఇబ్బంది లేకుండా ఉంటాయి ఉప్పాడ చీరలు. ప్రతి పోము కూడా జరీ పోము అల్లాలి నేత మీద. ఒకసారి ఇటు నుంచి అటు పేక పోము వెళ్తుందండి ఒక పోము. ఆ పోము వెళ్ళిన తర్వాత మొత్తం జరీ అంతా అల్లాలి అందు మీద. అది లేసల్లికిలా దానికంతా కష్టమైనటువంటిదండి. ఇది జరీ ఏమాత్రం గట్టిగా బిగించినప్పటికీ కూడా పోము తెగిపోతుంటుంది. అది పిల్లలు స్పీడ్గా చేయగలరు, పెద్దవాళ్ళకంతా పిల్లలే ఎక్కువ చేయగలరు.
ఈవేళ ఈ పరిశ్రమ పిల్లల మీద ఆధారపడి నడుస్తుంది. ఉప్పాడ ఫ్యాబ్రిక్లో చీరలు మాత్రమే కాదండి, దీనిలో టీనేజర్కి కావాల్సిన హాఫ్ శారీస్ కూడా ఉప్పాడ మగ్గాలపై అందాలు దిద్దుకుంటున్నాయి. మంచి కలర్ కాంబినేషన్స్తో మన సంస్కృతి సంప్రదాయాలను ఇనుమడింపచేస్తూ ఇక్కడి కళాకారులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ తరం వనితలను అమితంగా ఆకర్షిస్తున్న హాఫ్ అండ్ హాఫ్ శారీస్ కూడా ఉప్పాడ మగ్గాలపై అందాలు దిద్దుకుంటున్నాయి. పట్టు శారీస్లలోనూ లంగా ఓణి మోడల్ తేవడంలో ఉప్పాడ కళాకారులు తమ ప్రతిభా పాటవాలను చాటుకున్నారు. సింగిల్ కలర్ శారీస్ ను తయారు చేయడంలోనూ, డబుల్ కలర్ శారీస్ మంచి కాంబినేషన్స్ వెతికి పట్టడంలోనూ ఇక్కడి కళాకారులు అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఉప్పాడ జామ్దాని శారీస్కు 250 సంవత్సరాల చరిత్ర ఉంది. రెండు వైపులా డిజైన్ ఒకే విధంగా ఉండేలా నేయటం జామ్దాని చీరకున్న ప్రత్యేకత. నేషనల్ ఎక్స్పోలో వస్త్ర ప్రపంచం అభినందనలు అందుకోవడమే కాదు, మంత్రులను సైతం మంత్రముగ్ధులను చేసిన అందమైన చీరలు ఉప్పాడ పట్టు చీరలు. మా షాప్ అంటే ప్రత్యేకంగా ఈ జామ్దాని శారీస్ గురించి చాలా రిచ్ పీపుల్స్ వస్తుంటారండి. ఈ ఎక్కువగా హైదరాబాదు, బాంబే, ఢిల్లీ, ఇంచుమించులో వరల్డ్ అంతా ఇంచుమించులో ఈ శారీస్ యొక్క వర్క్ చూసి ఈ ప్రత్యేకంగా ఈ శారీస్ పర్చేజ్ చేయడం గురించి అని అంత దూరం నుంచి కూడా ఇక్కడికి ఎక్కువ వస్తూ ఉంటారండి. దీంట్లో ప్రత్యేకత అంటే డిజైన్కే ఎక్కువ ప్రత్యేకత ఉంది. దీని వాల్యూ అంతా ఇంచుమించులో పట్టు శారీస్ కంటే ఈ డిజైన్ వర్క్కి ఎక్కువ పనితనంకే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయండి. జమ్దాని యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఈ చీర ఎటువైపు కట్టినా ఒకలాగా ఉంటుంది. చీర తిరగేసి కట్టినా ఎట్లాగా ఉంటుంది, చీర మరొకలా వేసి కట్టినా ఎట్లాగా ఉంటుంది. ఈ జమ్దాని చీర యొక్క ప్రత్యేకత ఇది. ఈ జమ్దాని చీర అతి తక్కువ ఖరీదంటే 4,000 నుంచి ప్రారంభించి 2 లక్షల వరకు ఉంది. దాన్ని వెండి డిజైన్తో తయారు చేస్తారు, కొంతమంది బంగారంతో తయారు చేస్తారు, మిక్సింగ్తో తయారు చేస్తారు. ఈవేళ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రముఖులు, రాజకీయ నాయకులు కావచ్చు, సినీ యాక్టర్స్ కావచ్చు, లెజెండ్స్ కావచ్చు, ఈవేళ ఒక ఫ్యాషనబుల్ ఐటమ్ ఏంటంటే జమ్దాని చీర. కలనేత చీరలను, కాంబినేషన్ శారీస్, ట్రెండీ కలర్ శారీస్ ను తయారు చేయడంలో ఈ కళాకారులది అందవేసిన చెయ్యి. కలర్ కాంబినేషన్లోనే కాక డిజైన్ కాంబినేషన్లోనూ రిచ్గా కనిపించే శారీస్ ను తయారు చేయడంలో ఉప్పాడకు ప్రత్యేకమైన పేరుంది. ఉప్పాడ జామ్ధాని ప్యాటర్న్ శారీస్ కు ఉప్పాడ పెట్టింది పేరు. ఈ చీర కథ ఈనాటిది కాదు, దీనికి 250 సంవత్సరాల చరిత్ర ఉంది. రెండు వైపులా డిజైన్ ఒకే విధంగా ఉండేలా నేయడం జామ్ధాని చీరకున్న ప్రత్యేకత. వీవర్ సర్వీస్ సెంటర్ వారు ఈ రకం చీర నమూనా సేకరించి తిరిగి ఆ విద్యకు ప్రాణం పోశారు. అందుకోసం ఇక్కడ నేత నేర్పరి పడిగే వీర్ రాఘవులను పిలిపించి నేయించారు. చరిత్రలో కలిసిపోతుందనుకున్న ఈ రకం చీరకు తిరిగి జీవం పోయడంతో పడిగే వీర్ రాఘవులను స్థానికులు ఈ చీర సృష్టికర్త అని చెబుతున్నారు.
ఆ మహనీయుని పనితనాన్ని మెచ్చుకుని 1986లో ఆనాటి రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ ఢిల్లీలో ఘనంగా సన్మానించారు. నేషనల్ ఎక్స్పోలో వస్త్ర ప్రపంచం అభినందనలు అందుకోవడమే కాదు, మంత్రులను సైతం మంత్రముగ్ధుల్ని చేసిన అందమైన చీరలు ఉప్పాడ పట్టు చీరలు. ఎందరో మహానుభావుల మన్ననలు, పురస్కారాలు అందుకున్న ఘనత ఇక్కడి కళాకారులకు ఉంది. ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ జామ్దాని అనేది చేస్తున్నాం. అది ఇంచుమించుగా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రదేశాల నుంచి వచ్చి కొంటున్నారు. అది మినిమం మీకు 6500 ఒరిజినల్ అయితే. డూప్లికేట్లు వచ్చేసినాయి. ఇప్పుడు డూప్లికేట్ ఎవరు చేస్తున్నారు కానీ మేము డూప్లికేట్ చేయట్లేదు. ఒరిజినల్ చీర అయితే మీకు 6500 నుంచి మీకు అప్ టు 1 lakh వరకు ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా వచ్చి కొంటున్నారు ఇక్కడ. అది తయారు చేయడానికి కూడా టైం పడుతుంది. ఒక చీర చేయడానికి 10 రోజుల నుంచి మీకు 60 రోజుల వరకు పడే చీరలు ఉన్నాయి ఇందులో. మాకైతే ఈ జామ్దాని శారీస్ అన్నది పట్టు అయితే 2500 దగ్గర నుంచి అప్ టు ₹1,00,000, ₹1,50,000 దాకా ఉంటుందండి. ఇది ఓన్లీ పర్చేజ్ చేయడానికి ఇతర మామూలు హైదరాబాదు పెద్ద సిటీస్ నుంచి, హైదరాబాద్ అవనివ్వండి, విజయవాడ, గుంటూరు నుంచే పర్చేజ్ చేయడానికి వస్తారండి. దీనికి ఈ జామ్దాని శారీస్కి మాత్రం చాలా డిమాండ్ ఉంది. మాకు ఈ పరిశ్రమలో మేము ఇలా బతుకుతున్నామంటే ఓన్లీ జామ్దాని శారీస్ వల్లే బతుకుతున్నాం. దీని కష్టం, పనితనంలో కష్టం ఉంది. అలాగనే ప్రొడక్షన్కి సరిపడా పర్చేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. పెళ్లిళ్ళు, పేరంటాలు, గృహప్రవేశాలు, కార్పొరేట్ ఫంక్షన్స్లో ఎక్కువ శాతం ఉప్పాడ శారీస్నే ప్రిఫర్ చేస్తున్నారు ఈ తరం అమ్మాయిలు. వేసుకోవటానికి ఎలిగెంట్ లుక్తో మంచి డిమాండ్తో ఉన్న చీరలంటే ప్రస్తుతం ఉప్పాడ శారీస్ అనే చెప్పాలండి. డిజైన్ ఏదైనా సరే ఉప్పాడ కళాకారులకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మ్యాంగో బూటీ బార్డర్ శారీస్, జెరీ ఫ్లవర్ శారీస్, స్ట్రైప్ బార్డర్ శారీస్, ఎంబ్రాయిడరీ శారీస్, ఇలా అనేక రకాలు ఫ్యాన్సీ వేర్లో ఉన్నాయి. పెళ్లిళ్ళు, పేరంటాలు, గృహప్రవేశాలు, కార్పొరేట్ ఫంక్షన్స్లో వేసుకోవడానికి ఎలిగెంట్ లుక్ ఉన్న శారీస్కు ఎంతో డిమాండ్ ఉంది. ఫ్యాషన్గా వేసుకోవడానికి, ఫంక్షన్స్లో వాడుకోవడానికి ఉప్పాడ కుందన్ శారీస్ ఎంతో బాగుంటాయి. విజయవాడ నుంచి వచ్చాను. ఉప్పాడ ఇప్పుడంతా వరల్డ్ ఫేమస్ కదండి, సో అందరికీ డిమాండ్ కూడా బాగా ఉంది. ఒకసారి ఫస్ట్ టైం వచ్చాను, ఒకసారి చూసి తీసుకెళ్దామని చెప్పి, ఒకసారి అన్నీ చూసి క్వాలిటీ అది చూసుకొని పర్సనల్గా వస్తే బాగా ఇదిగా ఉంటుంది. మామూలుగా వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు, ఇక్కడికి వస్తే ఒకసారి వెరైటీ అంతా చూడొచ్చు అని చెప్పి వచ్చాం. ఫీల్ బాగుంటుందండి, కలర్ బ్రైట్గా ఉంటాయి, మెయిన్ ఫీల్ నచ్చుతుంది అందరికీ. సో అంటే కాస్ట్ పెట్టే కొద్దీ బాగుంటాయి జామ్దాని. ఫంక్షన్కే కాదు, కట్టుకున్న వారికి కూడా ఎలిగెంట్ లుక్ ఇస్తున్న ఈ చీరలకి గిరాకీ ఎక్కువగా ఉందండి మన మార్కెట్లో. ముఖ్యంగా పెళ్లిళ్లకు ఎక్కువగా ఈ చీరలను ధరించడానికే ఇష్టపడుతుంటారు అతివలు. ఉప్పాడలో చాలా రకాల డిజైన్లు ఉండటం వలన అందరూ ఆసక్తితో కొనుగోలు చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చానండి. అండ్ ఇక్కడ ఉప్పాడ శారీస్ కోసం కొనడానికి వచ్చాను. అండ్ ఇట్స్ మై వెడ్డింగ్, సో ఐ బాట్ అ లాట్ ఆఫ్ శారీస్. ఇక్కడ రేట్స్ ఆర్ రీజనబుల్, దెర్స్ అ వెరైటీ, దెర్స్ అ చాయిస్. సో అందువల్ల ఐ కమ్ ఆల్ ద వే ఫ్రమ్ విశాఖపట్నం. డిజైన్స్ ఉన్నాయండి, కొత్త డిజైన్స్ ఉన్నాయి. అండ్ అది కాకుండా లైక్ ఐ సెడ్, రేట్స్ ఆర్ ఆల్సో వెరీ రీజనబుల్. సో విశాఖపట్నంలో ద సేమ్ థింగ్ ఐ గెట్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ డబుల్ ది అమౌంట్. సో బెటర్ దెన్ దట్ ఈస్ కమింగ్ హియర్ వెన్ ఐమ్ బయింగ్ ఇన్ బల్క్లో కొనేటప్పుడు ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు కమ్ హియర్ అండ్ బై, because there's so much of a difference. బార్డర్ మీద, పళ్ళు మీద గోల్డెన్ ఫ్లోరల్ డిజైన్ ఉన్న శారీస్ కాలేజీ పార్టీలకు, యానివర్సరీలకు, ఇనాగ్యురల్ ఫంక్షన్లకు, మ్యారేజీలకు, గ్రాండ్ ఫంక్షన్లకు ఎక్కువ మంది వాడుతున్నారు. అటు ఫంక్షన్లకే కాదు, కట్టుకున్న వారికి కూడా ఎలిగెంట్ లుక్ ఇస్తున్న ఈ చీరలకు ఎంతో గిరాకీ ఉంది. ముఖ్యంగా నవవధువులు ఈ చీరలు ధరించడానికి ఎంతగానో ఇష్టపడుతున్నారు.
ఎక్కువ వెరైటీలు సరసమైన ధరలకు లభ్యమవుతూ ఉండడంతో కొనుగోలుదారులు కూడా ఆసక్తితో కొనుగోలు చేస్తున్నారు. To select sarees, Upada sarees in particular, for my daughter's marriage that is taking place next month. And we found a good selection. More than that, I think the rates were very reasonable compared to from where I have come. And that's the reason a friend of mine suggested, who stays in Kakinada, suggested this place. And he was very kind enough to bring us here to select these sarees. జరీ చీరలు పట్టు చీరలకే కాదు సాధారణ చేనేత వస్త్రాలకు కూడా పెట్టింది పేరు. డైలీవేర్ శారీస్ కూడా పట్టు చీరలతో పోటీ పడుతున్నాయంటే ఆ చీరల నాణ్యత ఎంతటిదో ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. జనాదరణ పొందిన ఉప్పాడ చీరలకు ఇప్పుడు డూప్లికేట్ చీరలు కూడా తయారవుతున్నాయి. దీని వలన చేనేతకారులు చాలా నష్టపోతున్నామని వాపోతున్నారు. డిమాండ్ బాగా ఉన్న ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం, మద్దతు లభించడం లేదని నేత కార్మికులు అంటున్నారు. జనాదరణ పొందిన వస్తువులకు డూప్లికేట్లు తయారవుతున్నట్టే ఉప్పాడ చీరలకు కూడా నకిలీలు తయారై మార్కెట్ని ముంచెత్తుతున్నాయి. గతంలో మాస్టర్ వీవర్స్ మాయాజాలంతో మగ్గిపోయిన ఈ చీర వినియోగదారుని చైతన్యంతో బతికి బట్టకడుతోంది. కస్టమరే హద్దులు చెరిపేసి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్వయంగా కొనుగోలు చేయడం మొదలుపెట్టాక నేతన్నకు మంచి రోజులు వచ్చినట్టయింది. జామ్దాని పేరుంది, అయితే అమ్మి సరుకు అంతా కూడా డూప్లికేట్ సరుకు. ఈ డూప్లికేట్ సరుకు అమ్మకూడదు అని కూడా మాకు పేటెంట్ రైట్లో ఉంది. అయినా మేము అరికట్టలేకపోయాం. ఏమైనా అరికట్టి విధానం మీరేమైనా కలవ చేసుకుని గవర్నమెంట్ వారు కలవ చేసుకుంటే దీన్ని ఇంకా అభివృద్ధిలోకి నడుతుందని నేను సవనంగా సొసైటీ ప్రెసిడెంట్గా నేను తెలియజేస్తున్నాను. డిమాండ్ బాగా ఉన్నా ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం, మద్దతు లభించడం లేదని నేత కార్మికులు వాపోతున్నారు. అధికారులతో మాట్లాడి కార్మికులకు, ఉత్పత్తిదారులకు న్యాయం చేసే నాయకత్వం లోపించిందని వారంటున్నారు. డిమాండ్ అయితే ఉంది కానీ గవర్నమెంట్ నుంచి సరైన ప్రోత్సాహం లేదు. ఈ పనితనం చాలా గొప్పదండి. ఇది ఈ జామ్దాని శారీస్ది. దీన్ని మనం అంటే కార్మికులందరూ కలుస్తారు, కానీ దీనికి సరిపడా నాయకత్వం కూడా ఉండాలి. ఈ నాయకులు మాత్రం మనకి ఈ గవర్నమెంట్ సైడ్ నుంచి చేనేత సంఘాల దగ్గర నుంచి ఫండ్స్ తెచ్చి మనం కార్మికులకు సాయం చేద్దామన్న ఉద్దేశం చెప్పని మాత్రం ఎవరు ఉండలేదండి. దీన్ని మాత్రం గవర్నమెంట్ మాత్రం బాగా ఆలోచించి ప్రోత్సాహకరించి చేనేత కార్మికులు, చేనేత పరిశ్రమని బతికించాలని మేము అందరూ ఆశిస్తున్నాం. అందరి ఆదరణను, అభిమానాన్ని సంపాదించుకున్న ఉప్పాడ చీరలు కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఉప్పాడ చేనేత కార్మికులకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందాలని కోరుకుందాం. చూశారు కదండి ఈనాటి హలో లేడీస్లో ఉప్పాడ ఫ్యాబ్రిక్ విశేషాలు. మరో హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.